హాల్ కంటే ముందు మా బాత్రూమ్ చూడురి గాయ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా హోమ్ టూర్. ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకో. నా హోమ్ టూర్ మీ అంతా గుద్దబలిచి నన్ను అయితే కాదు. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. ఏదో మిడిల్ క్లాస్. మా ఇల్లు చూపిస్తా ఒకసారి చూడురి. ఇల్లు బాత్రూమ్ గీత్రూమ్ అన్ని చూపిస్తా. చలో ఇప్పుడు పోమా. సో ఇది మా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. నా బండి అయితే ఇక్కడ పెట్టిన అమ్మ గుద్దల్లో అయిపోయింది. బండికి చేపించి 11,000 అయిపోయింది. ఒక చిన్న గడ్డ, దాని సర్వీసింగ్, దాని అంతా కథ అయింది. ఈ కింద 3 రూమ్స్, పైన 2 రూమ్స్ అన్ని రెంట్కుంటారనమాట. సో నేను 3rd ఫ్లోర్లో ఉంటాను. 3rd ఫ్లోర్ పైకి అయితే వచ్చేసినాం. ఫస్ట్ రాగానే మా ఇక బండలు ఉంటాయి అన్నమాట. ఏదో పాలిష్ బండలు గరిబోలం ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అందరంతా గుదవలసిన రూమ్ అయితే కాదు. సో ఫస్ట్ మా కిచెన్ రూమ్ చూపిస్తా. దారి వెదర్ అయితే మాకు కూల్ ఉందని బట్టలు గిట్టలు ఇట్లా ఆడేసింది మా అమ్మ. ఇది మా ఇది ఏమంటారు? అల్మారి కబోర్డ్ కాదని అల్మారి అన్నది. అల్మారి నా బట్టలు చూపిస్తారు. చూడు ఇగో ఇవన్నీ బట్టలు అన్ని కచరకుండా ఉన్నట్టున్నాయి. ఏం మంచిగా లేవు. అన్నీ ఎప్పుడో కానీ ఎవరికి ఇచ్చేసేయాలి, ఎవరికి పడితేయాలి. కింద మీద ఇదంతా నాకు. ఇది మా పేరెంట్స్కి ఇక్కడ డోరు. ఇగో ఇది మా పిల్లి ఇప్పించిందని గుర్తుకి. ఇది ఎప్పటికి ఇట్లే ఉంటుంది. దీన్ని ఎవడు ముట్టుకోడు, దాన్ని ఎవడు వేసుకోడు. అది ఎప్పుడు అట్లే ఉంటుంది. ఫ్రిడ్జ్లో సేమ్ ఒకటకాయ అన్ని. ఇగో బెండకాయ ఉంది, ఇదేమో తొక్కు, ఇదేమో కొత్తిమీర, పుదీనా, మిరపకాయలంట. మిరపకాయలు తింటే గుద్ద కాలిపోతాయి అన్నమాట. ఇదేమో ఒటకాయ. ఇవి ఉంటాయి. బీర్లు ఉంటాయి అనుకోరు, కానీ బీర్లు మొడ్డలు ఏముండవు. ఎంత కాదు, మేము ఎంత మిడిల్ క్లాస్ అర్థమవుతుంది కదా. సో ఇవన్నీ మా గిన్నెలు సామాన్లు. సో ఇప్పుడు నా హాల్ చూపిస్తా. బుర్రా పాడనుకో, పిచ్చి బుక్కులు కావాలి. హాల్ కంటే ముందు మా బాత్రూమ్ మీరు అనుకున్నట్టు అంత ఫాస్ట్ గా ఏముండదు మా వాష్రూమ్. ఇంగ్లీష్ కుండీలు ఏముండవు. వెస్టర్న్ ఇస్తాను. అమ్మకు ఎవడైనా వచ్చింది అనుకో, నేను పోయిన దాంట్లోనే పోవాలి. సో చూడు నా ఇంగ్లీష్ బాత్రూమ్ మొత్తం మెంటల్ ఉంటది. ఇగో నా బ్రష్, ఇక్కడ బ్రష్ చేసుకోవాలి, ముఖం కడుకోవాలి. ఇగో ఇక్కడ అద్దంలో చూసుకోవాలి మమ్మ. ఇగో ఇది ఇట్లుంటది. మళ్ళీ గుద్దబలిచిన వాళ్ళు అద్దం అంటే ఇట్లా చూసుకొని గిద్దలో చూసుకొని దోస్తులతో పోయి దెంగి తాగాలి, రావాలి. మళ్ళీ చాయ్ కానీ ఏమి ఎక్కువ ఏం కాదు. మళ్ళీ డోర్ ముయ్యకపోతే మయ్య దెంగుడు దెంకాను నన్ను. చలో ఇప్పుడు నా హాల్లోకి పోదాం. నా హాల్లో నేను కాదు. చలో ఇప్పుడు నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఏ రూమ్లో అంటే నా హాల్లో. సో అక్కడ కిచెన్ రూమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నా రూమ్ నేను ఏడుంటా, నేను ఎక్కువసేపు ఏడుంటా, నేను ఏడ వండుకుంటా అనేది మొత్తం ఈ రూమ్లో చూపిస్తా. చలో దారి. ఓ మై గాడ్. సో ఇగో ఈ సోఫాలు అన్నీ మా ఫ్రెండ్స్ అందరు వస్తారు కదా, అలాని కూర్చోనికి అయితే ఈ సోఫాలు అయితే తీసుకొచ్చిన. అట్లే నాకు ఎక్కువ టైం పాస్ కానప్పుడు, మూడ్ ఆఫ్ అంతా ఉన్నప్పుడు టెడ్డీ బియర్తో జరసేపు టైం పాస్ చేసి వండుకుంటాను అనమాట. అయినా టెడ్డీ బియర్ ఉంటే ఫీల్ అనేది మస్తుంది కదా. అట్లే మా ఫ్రెండ్స్ అందరు వచ్చినప్పుడు ఒక స్క్రీన్ ఉండాలిగా, ఆ వీడియోస్ చూడడానికి క్రోమ్ బ్రౌజర్ దీనిలో చూస్తాం. అందరు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు టీవీ పెట్టుకొని ఆ వీడియో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫీల్. ఏం మజా వస్తుంది.
అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము ఏమైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు పూజలు గీజలు చేయడానికే సో ఇక్కడ అన్నమాట మా దేవుని రూమ్. అంటే ఇక్కడ స్నానం ఏమైనా చేసుకొని వచ్చి పూజ చేసుకొని పూజ చేసుకొని వెళ్ళిపోతాం. నా కబోర్డ్ ఇక్కడ లేదుగా, అవతల ఇంట్లో ఉంది. చూసి కదా నా బట్టలు గీటలు అంతా. సో ఇప్పుడు నేను పాటు కొడతా. ఇదొక పాటు, ఇదొక పాటు, దీని కింద ఒక పాటు, ఈడొక పాటు, మొత్తం అయితే 3 పాట్లు. అట్లే కింది నాకు ఎవడైనా కిందికి వెళ్ళి పిలుస్తారు కదా, అట్లా నేను ఇంటికెళ్ళి అయితే చూస్తా. అది మనకు తెలిసినోడైతే కిందికి పోతా, తెలియనోడైతే అసలే పోను. అందుకే అవసరం ఉన్నప్పుడు తీసా, అవసరం లేనప్పుడు వెళ్ళేస్తాం. వల్ల అయిపోయింది. మనకి మంచిగా డీజే లాంటి ఫీల్ కావాలి. హోమ్ థియేటర్ అయితే తెచ్చుకున్న 15,000 పెట్టి హోమ్ థియేటర్ అయినా హోమ్ థియేటర్ ఆన్ చేసి పాటలు పెట్టుకుంటే డీజే వచ్చినంత ఫీల్ వస్తుంది. సో నేను అంతా మర్చిపోయినా. మనకి సిల్వర్ ప్లే ఖాళీ ఈ బ్యాక్గ్రౌండ్లో ఖాళీ వీడియోలు తీయని సిల్వర్ ప్లే బటన్. ఇదంతా ఫ్రెండ్స్ అందరం మేము టైంపాస్లో వీడియో తీయాలంటే ఇది మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ వేసుకున్నాను అనమాట. మేము మళ్ళీ బయటికి పోయి ఏదో తీసాను అంత చిల్లర్గా. చలో ఇప్పుడు మా ఇదైతే అయిపోయిందిగా, ఇప్పుడు పైకి ఉందా. చలో మా ఫ్రెండ్స్ అందరు బర్త్డేలు ఉన్నప్పుడు మా ఈయనే వేసుకుంటామంట. బయటికి గీటికి పోయి మొత్తం ఇజ్జత్ ఖరాబ్ ఎందుకు, ఈయనే గుద్ద వల్ల తాగుతాము. తాగినోడు బోల్ట్ అయినోడు ఈయనే తాగి వండుకుంటాడు. సో ఇప్పుడు సంక్రాంతి కదా, అందరూ అనేది పతంగ ఎగిరేస్తున్నాము. సో నాకు టైం పాస్ కానప్పుడు ఇట్లా మంచిగా కూర్చున్నట్టుగా కూర్చుంటా. అప్పుడప్పుడు ఫోన్లు తీసుకుంటా, పిల్లలతో వీడియో కాల్ అనేది అంతా మీనే మాట్లాడతాం. అంటే వీడియో కాల్ మాట్లాడుతుంటే ఇట్లా చుట్టుపక్కల బిల్డింగ్లు ఉంటాయి కదా, అలా పిల్లలు ఏడేడున్నాయో సర్చింగ్ చేస్తుంటారు అన్నమాట. ఇంటికి నాకు గొడవ చేయవు, అంత వేస్ట్. ఇక్కడ సో గాయ్స్ ఎట్లుంది నా హోమ్ టూర్ బ్లాగ్. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.